చదవండి. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 16వ వాక్యం. ఇర్మియా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాల గురించి విచారించండి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ఎంతమందికి నెమ్మదిగా బ్రతకాలని ఆశ ఉంది చెప్పండి? నెమ్మదిగా ఉండాలి, సుఖంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, విశ్రాంతిగా ఉండాలని ఎంతమంది కోరుకుంటున్న చేతులు ఎత్తండి. ఆ చేతులే చెప్తుంది ఏం విశ్రాంతి లేని. హల్లెలూయా. నెమ్మదిగా బ్రతకాలి దేవుని ప్రజలు, సురక్షితంగా బ్రతకాలి, ప్రశాంతంగా బ్రతకాలి, నెమ్మదితో కూడిన అనుభవాలు మనకు కావాలి. గయాళితో గొప్ప ఇంట్లో ఉండడం కంటే మిద్దె మీద ఒక మూల మీద ఉండుట, నెమ్మదిగా విస్తారమైన ధనం ఉండుట కంటే ఏంటంటే మనకు కలిగిన కొంచెమైన వాటిలో నెమ్మది కావాలి. నెమ్మదిగా మనం బ్రతకాలి, ప్రశాంతంగా మనం బ్రతకాలి. వాక్యం సెలవిస్తుంది ఎప్పుడు నెమ్మది కలుగుతుందంటే మేలు కలుగు మార్గము ఏదని తెలుసుకొని అందులో నడుచుకోవాలి మనం. ప్రైజ్ ది లార్డ్. నరునికి ఎప్పుడు మేలు కలుగుతుంది? విశ్వాసికి మేలు కలిగే మార్గం ఏది? ఒక దైవ సేవకునికి మంచి జరిగే మార్గం ఏమిటి? ఏ మార్గముల గుండా నేను వెళితే నాకు మేలు కలుగుతుంది? ఏ త్రోవలో నేను వెళితే నాకు మేలు కలుగుతుంది? దాన్ని విచారించాలి. మనకు సర్కిల్లో ఉన్నాం, మార్గ మధ్యలో నిలబడి చూడండి, పురాతనమైన మార్గాల గురించి అడిగి తెలుసుకొనుడి. మన పూర్వీకుల్ని, పెద్దల్ని, అనుభవం కలిగిన వాళ్ళని అడిగి తెలుసుకోండి. నేను ఏం చేస్తే నాకు మేలు కలుగుతుంది? ఏ మార్గంలో నడిచి వెళితే మానవ జీవితానికి మేలు కలుగుతుంది? నరునికి ఎప్పుడు మేలు కలుగుతుందో ఆ మేలు కలుగు మార్గం ఏంటో అడిగి తెలుసుకొని అందులో మనం నడుచుకున్నప్పుడు ఒకటి మేలు కలుగుతుంది, రెండవదిగా నెమ్మదిగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజల దేవుడు అరణ్య మార్గాన్ని నడిపించుకుంటూ వచ్చాడు. ఏ మార్గాన్ని నడిపించుకుంటూ వచ్చాడు? ఒక 13-14 డేస్లో వెళ్ళిపోవచ్చు వాళ్ళు కనాను దేశానికి. వాళ్ళు ఐగుప్తును విడిచి కనానుకు వెళ్ళడానికి ఒక 13-14 డేస్లో వెళ్ళి చేరుకోవచ్చు. కానీ దేవుడు 40 సంవత్సరాలు వాళ్ళ అరణ్యములో నడిపిస్తూ వచ్చాడు. 14 రోజులు ఎక్కడ, 40 సంవత్సరాలు ఎక్కడ? 40 సంవత్సరాలు అరణ్యములో అటు ఇటు అటు ఇటు అటు ఇటు అరణ్య మార్గాన దేవుడు వాళ్ళని నడిపిస్తూ వచ్చాడు. ఎందుకంటే అరణ్య మార్గంలో వాళ్ళని తీసుకొచ్చి వారికి ఆకలిని కలిగించి వారిని అణచడానికి, కొంచెం అణచబడాలి వాళ్ళు. స్తోత్రం చెప్పడం గట్టిగా. విడుదల రావగానే బెల్లు బ్రేక్ లేకుండా ఉత్సాహంగా పరిగెత్తారు. వాళ్ళలో మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళలో ఐగుప్తులు కూడా ఉన్నారు. వాళ్ళలో ఆచారాలు పోలేదు. పస్కా రక్తం ద్వారా విమోచించబడ్డారు, ఎర్ర సముద్రాన్ని దాటారు, బాప్తిస్మం పొందారు. కానీ పరిపూర్ణమైన మార్పు లేదు. సణుగులు ఉన్నాయి, సంశయాలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి, తిండిపోతనం ఉన్నాయి, రకరకాలమైన స్వభావాలను. ఇవన్నీ కూడా అణచబడాలి. అవన్నీ అణచబడాలి. దేవుని విధులు నేర్చుకోవాలి. ఒక రాజ్యాన్ని దేవుడు స్థాపించబోతున్నాడు. వారికి ఒక దేశాన్ని దేవుడు దయచేయబోతున్నాడు. ఆ దేశాన్ని పరిపాలించాలి. ఆ దేశం ప్రపంచ దేశానికి ఆభరణముకు దేశముగా మారాలి. దేశం అంటే కేవలం మట్టి కాదు కదా, మనుషులే కదా. ఆ మనుషులు ప్రపంచ దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి అంటే వాళ్ళకి క్రమశిక్షణ కావాలి కదా. వాళ్ళని క్రమపరచడానికి, వాళ్ళకి దిద్దుబాటును కలుగు చేయడానికి, వాళ్ళని సరి చేయడానికి, వాళ్ళలో ఉన్న నిషిద్ధమైన కార్యాలను తొలగించడానికి, అసహ్యమైన కార్యాన్ని తొలగించడానికి అరణ్యము గుండా దేవుడు వాళ్ళని తీసుకొచ్చి వారిని అణచి వారికి ఆకలిని కలుగు చేసి దేవదూతలు భుజించే మన్నా అనే ఆహారాన్ని వారికి అనుగ్రహించి తుదకు వారికి మేలు చేశాడంట. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. తుదకు ఏం జరగాలి ఏంటంటే మన 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 ముగింపు మేలుగా మారాలి. మనం వెళ్ళే గమ్యం మేలు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. నీళ్లలో పడ్డా, నిప్పులో పడ్డా చివరికి మనం ఏ చోటుకు చేరుకోవాలి? సమృద్ధి గల చోటుకి మనం చేరుకోవాలి. అది నీళ్లు కావచ్చు, నిప్పు కావచ్చు, అది శ్రమలు కావచ్చు, అది ఆపదలు కావచ్చు, అది అణచబడే అనుభవాలు కావచ్చు, అది ఆకలి కేకలు వేసే అనుభవాలు కావచ్చు. తుదకు చివరికి మేలు కలగాలి.
అంతిమ విజయం మనదే కావాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. పక్కన మన తుదకు మీకు మేలు జరగాలి, మీకు తుదకు మేలు కలగాలి. అంతిమ విజయం మీదే కావాలి, అంతిమ విజయం నీదే కావాలి. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చెప్పండి. అంతిమ విజయం నీదే కావాలి, తుదకు నీకు మేలు కలగాలి. ఆ వాక్యం చదవండి అమ్మా. తుదకు నీకు మేలు కలుగు చేయవలనని నిన్ను అణచడానికి అమ్మా, శోధించడానికి, అణచడానికి, శోధించడానికి, ఎరుగని మీ పితరులకు ఎవరికి తెలియని మన్నాతో అరణ్యములు నిన్ను పోషించాడు. స్తోత్రం చెప్పడం గట్టిగా. తుదకు నీకు మేలు జరగాలి. సరే, మేలు కలిగే మార్గాలు ఏంటి? ఎప్పుడు మానవ జీవితానికి మేలు కలుగుతుంది, ఎప్పుడు మనకు మంచి జరుగుతుంది? ప్రైజ్ ది లార్డ్. ఒక 2-3 మాటలే. ప్రైజ్ ది లార్డ్. 81వ కీర్తన 13వ వచనం. నరునికి ఎప్పుడు మేలు, మానవునికి ఎప్పుడు మేలు, విశ్వాసికి ఎప్పుడు మేలు. 81వ కీర్తన 13వ వచనం. అయ్యో, నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గమును అనుసరించిన ఎడల ఎంత మేలు. ప్రైజ్ ది లార్డ్. నా ప్రజలు ఇశ్రాయేలు, అయ్యో నా ప్రజలు నా మాట వినిన ఎడల, ఇశ్రాయేలు నా మార్గములను అనుసరించిన ఎడల ఎంత మేలు. ఎప్పుడు మనకు మేలు అంటే ఆయన మాట విన్నప్పుడు. ఎప్పుడు మేలు జరుగుతుందండి? మేలు కలిగే మార్గం ఏం చెప్పండి? ఆయన వాక్యపు మార్గం, ఆయన ఉపదేశపు మార్గం. ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన వాక్యాన్ని ఎవరైతే ఆలకిస్తారో, ఆయన మాట విన్నప్పుడు ఆ మాట వలన మనకు మేలు కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. యేసయ్య మాటల్లో బలం ఉంది, యేసయ్య మాటలో జీవం ఉంది. హల్లెలూయా. ఆయన మాటలో జీవం ఉంది. పేతురు అంటాడు, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు. నీ మాటలో నిత్య జీవం ఉంది. అందరూ వెళ్ళారు, నా మాట కఠినంగా ఉందని కొందరు వెళ్ళిపోయారు. మీరు కూడా వెళ్తారేమో, వెళ్ళండి అంటే మేము ఎవరిని ఎందుకు వెళతాం? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు. నీ మాట బ్రతికిస్తుంది. రాళ్లను రొట్టెగా చేయమని అపవాది వచ్చి శోధిస్తే యేసు ప్రభు చెప్పాడు, మనిషి రొట్టె వలన కాదు, దేవుని మాట వలన. మాట, మన మనసులో ఉన్న భావం మాట ద్వారా బయటకు వస్తుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని మనసులో ఉన్న సంగతులు ఆయన మాట వలన ప్రపంచానికి వస్తుంది. ఆయన మాట సర్వ సృష్టిని సృష్టించింది. ఆయన మాటలో శక్తి ఉంది, ఆయన మాటలో బలం ఉంది. అందుకోసం నేను ఎప్పుడు చెప్తాను, నాకు ఒక మాట కావాలి. ఆమెను చెప్పండి గట్టిగా. ఓ మాట ఇవ్వండి ప్రభు. అప్పుడు మనం అడగొచ్చు, అయ్యా మాట ఇచ్చావు కదా, మాట తప్పొచ్చా అని మనకు అడిగే హక్కు ఉంటుంది. అందుకే వాగ్దానాల్ని చేతపట్టండి, జీవవాక్యాన్ని చేతపట్టండి, దేవుని మాటలను పట్టుకోండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం చదవండి. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చారు. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకుల్ని ఆయన ఎద్దుకు తీసుకుని వచ్చారు. ఆయన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచెను. చూడండి, ఆయన తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరచును. ఆయన మాట వలన కలిగే ఆశీర్వాదాలు అంటే ఆయన మాటల వలన దయ్యములను వెళ్ళగొట్టి రోగులెల్లను స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మాట మన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మాట మన ఇంట్లోకి వచ్చినప్పుడు, ఆయన మాట, ఆయన స్వరం మన ఇంట్లో వినబడాలి. ఆమె చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరియా తన ఇంట ఉండగా వాక్యం ఎక్కడికి వచ్చిందండి? మరియా ఎక్కడుందో అక్కడికి వచ్చింది వాక్యం. దయాప్రాప్తురాలా, నీకు శుభం కలుగునుగాక. మాట ఎక్కడికి వచ్చింది? ఆమె ఉన్న గదిలోనికి వచ్చింది. ఈ ఉదయకాల సమయం దేవుని మాట, నీవు ఎక్కడున్నావో అక్కడికి దేవుని మాట వస్తుంది. హల్లెలూయా. దేవుని మాట విన్న తర్వాత నేను ప్రభు దాసురాల్ని, నీ మాట చెప్పున నా జీవితంలో జరుగునుగాక. నీ మాటకు నేను శిరస్సు వహిస్తున్నాను, శిరస్సు వంచుచున్నాను, నీ మాట ప్రకారమే జరుగునుగాకని ఆ మాటకు తను అప్పగించుకునింది, ఆ వాక్యాన్ని స్వీకరించింది కనుకనే స్త్రీలందరిలో ఆమె ధన్యురాలుగా మార్చబడింది. ఆమె చరిత్రను దేవుడు సుచరిత్రగా మార్చాడు.
ఒక సాధారణమైన మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన మరియమ్మ జీవితం ప్రపంచానికి ఈరోజు ఆశీర్వాదకరంగా మారడానికి ప్రపంచంలో ఉన్న స్త్రీలందరిలో ఆమె ధన్యురాలు. భూమి పుట్టిన అవమ్మ ధన్యురాలను, శానమ్మ ధన్యురాలను, ఇంకెవరో ధన్యురాలను రాయబడలేదు. కానీ ప్రియులరా, ప్రపంచాన్ని దేశాన్ని పరిపాలించిన ఎస్తేరు ధన్యురాలు అని వ్రాయబడలేదు, రూతు ధన్యురాలని వ్రాయబడలేదండి. స్త్రీలందరిలో ప్రపంచంలో భూతకాల వర్తమాన కాలం భవిష్యత్ కాలాల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నప్పటికీ ప్రేమైన వారందరిలో ఎవరు ధన్యులు అంటే మరియమ్మ గారు. ఆమె ధన్యురాలుగా మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే దేవుని మాట చొప్పున నా జీవితంలో జరుగునుగాక. హల్లెలూయా. ఆయన మాటను మీరు వినండి. వాక్యం సెలవిస్తే సాయంకాలం అయినప్పుడు దయ్యముల చేత పీడించబడుతున్నవాడిని, దయ్యములు పట్టిన అనేకుల్ని ఆయన ఎదుగు తీసుకొచ్చారు. దేవుడు ఆ దయ్యాలన్నిటినీ వెళ్ళగొట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దయ్యములు అంటే ఇది బహువచనమా లేకపోతే ఏకవచనమమ్మా? బహువచనం కదా. దయ్యములు ఏంటండి? సాతాను ఒక్కడా చాలామందా? చెప్పాలి. సాతానుడు, అపవాది, సాతాను అనే మాట బహువచనమా ఏకవచనమమ్మా? అపవాది ఏకవచనమా? సాతాను గడు ఒక్కడే. ప్రైజ్ ది లార్డ్. సాతాను 100 మంది 1000 మంది ఉండరు. సాతాను ఎంతమంది అండి? సాతాను గడు ఏకవచనం, ఒకడే వాడు. కానీ వాడికి సంబంధించిన దయ్యములు అనేది బహువచనాలు. చాలా దయ్యాలు ఉంటుంది. రకరకాలమైన దయ్యాలు ఉంటాయి. ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క తంతు, ఒక్కొక్క దయ్యానికి ఒక్కొక్క వింతైన పని. కొన్ని మురికి దయ్యం ఉంటుంది, అవి స్నానాలే చేయవు. అవి ఒకరిని పట్టింది అనుకోండి, వాడు నోరు కంపు కొడుతుంటుంది, వాడు దగ్గరకు వస్తుంటే కంపు కొడుతుంటుంది. ఏంటంటే అది బురదలో దొరలే పంది లాంటిది. అది ఆ ఊర్లో ఎంతోమంది ఉండగా ఎవరిని కోరుకోవచ్చు కదా, గొర్రెలు ఉన్నాయి వాటిని కోరుకోవచ్చు కదండి. కానీ అవి పందులో ప్రవేశించాలని కోరుకున్నాయి. పందులో, ఎందుకంటే బురదలో దొరలే పంది లాంటి అనుభవాలు. మురికి దయ్యం, మూగదైన చెవిటి దయ్యము అని వ్రాయబడింది. మూగదయ్యం, చెవిటి దయ్యం, దరిద్రతను కలిగించే దయ్యం, రోగాన్ని కలిగించే దయ్యం, మరణాన్ని తీసుకొచ్చే దయ్యం. ఇలా రకరకాలమైన దయ్యాలు చేత పట్టి పీడించబడుతున్న వారిని యేసు ప్రభు దగ్గర తీసుకొచ్చినప్పుడు మాట వలన వాటిని దేవుడు వెళ్ళగొట్టాడు. చెప్పండి కూడా అందరూ గట్టిగా. చేతలు అవసరం లేదు, వేపాకు అవసరం లేదు, చెప్పుతో కొట్టాల్సిన అవసరం లేదు, బొటని వేళ్ళని త్రొక్కాల్సిన అవసరం లేదు. మాట చాలు. ఆ శక్తి కలిగిన మాటను దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. చప్పట్లు కొడుతూ యేసు నామములో నీవెక్కడున్నా ఆయన మాటని ఉచ్చరిస్తూ ఉండగా దయ్యపు శక్తుల చేత పీడించబడుతున్న వారికి విడుదల కలగబోతుంది. దయ్యములను దేవుడు వెళ్ళగొట్టబోతున్నాడు. దేవుని వాక్యము వలన కలిగే మేలు. హల్లెలూయా. వాడిని అంత ఈజీగా వెళ్ళగొట్టలేమండి. అంత ఈజీగా ఎంతకాలమైంది వీడికి ఇలా సంభవించి, ఇలాంటి దురాత్మ బట్టి ఎంతకాలం ఏంటంటే చిన్నప్పటి నుండి ఇప్పుడు ఆడి వయసు ఎంతో మనకు తెలియదు, బైబిల్లో సరిగ్గా ప్రస్తావించబడలేదు. చిన్నప్పటి నుండి అది అతన్ని కలవరపరుస్తుంది. చిన్నప్పటి నుండి అది అతని నిప్పులో పడేస్తుంది, నీళ్లలో పడేస్తుంది, అతన్ని కలవరపరుస్తుంది. చిన్నప్పటి నుండి పడితే వదలదు. ఒక్కసారి పట్టిందనుకోండి వదలదు. ఒకవేళ అది వదిలి వెళ్ళినా అటు ఇటు తిరిగి మరలా వచ్చి కొన్ని పాత అలవాట్లు, పాత స్వభావాలు తొంగి చూస్తుందేమో నీ లైఫ్లో. నీ వద్దనుకొని వచ్చావు, మరలా రంగు మార్చుకొని స్నేహితుల్ని పోగు చేసుకొని, అదే చెడ్డదైతే తనకన్నా చెడ్డదైన మరి 7 దయ్యములను, దురాత్మలను వెంట పెట్టుకుని, అది దురాత్మ, అది అన్క్లీన్ స్పిరిట్, అది దురాత్మ, అది చెడ్డది. తనకన్నా చెడ్డదైన మరి 7 దయ్యాలను వెంట పెట్టుకుని 8 దయ్యాలు వచ్చి మరలా ప్రవేశించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. దేవుని వాక్యం ఎక్కడైతే ప్రస్తావించబడుతుందో, దేవుని వాక్యం ఎక్కడైతే ప్రకటించబడుతుందో అక్కడున్న దయ్యాలు వెళ్ళదు. అంటే దేవుని వాక్యం వెళ్ళగొడుతుంది. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. హల్లెలూయా. మన ఇళ్ళలో కూడా, మన కుటుంబాల్లో కూడా మనకు తెలియకుండానే
మనకు అర్థం కాకుండానే రకరకాలమైన దయపు శక్తులు ఒకవేళ క్రియ చేస్తున్నాయేమో, పని చేస్తున్నాయేమో, వాటన్నిటి నుండి దేవుని వాక్యం ప్రవేశించగానే ఆ వాక్యం నీకు మేలు చేస్తుంది. మనలో ఉన్న ప్రతి చీకటిని, దయ్యపు క్రియలన్నిటిని దేవుడు తొలగించునుగాక, వెళ్ళగొట్టునుగాక. అందరూ చెప్పుకున్నారంట, యేసు ప్రభు దయ్యములు వదిలిపోవచ్చున్నదని ఒకరికొకరు చెప్పుకుంటూ ఉన్నారంట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎవరికి వాళ్ళు మాట్లాడుకుంటున్నట్టు దయ్యపు శక్తులన్నీ కూడా వదిలిపోతుంది, విడిచి వెళ్ళిపోతుంది అని చెప్పి అందరూ చెప్పుకుంటున్నారంట. దేవుని వాక్యాన్ని దేవుడు మీ కొరకు అనుగ్రహించబోతున్నాడు. ఆ వాక్యం మీకు మేలు చేయబోతుంది. మనలో ఉన్న అది మూగ దెయ్యం కావచ్చు, అది చెవిటి దెయ్యం కావచ్చు, లేకపోతే అది చెడును చేసే కార్యాలు కావచ్చు, వాటన్నిటిని దేవుడు తొలగించునుగాక. యోహాను సువార్త 4:50 యేసు నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడు ఇంకను వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పారు. నా కుమారుడు చావబోతున్నాడు, త్వరగా రమ్మంటే యేసుప్రభుని వెళ్ళు. ప్రైజ్ ది లార్డ్. ఆరాధన అయిన తర్వాత వెళ్ళండి. ఇంట్లో చావు ఉందా? ఇంట్లో మరణం ఉందా? మరణపు వాసన ఉందా? మరణపు అనుభవాలు ఉన్నాయా? దేవుని వాక్యం సరే, నీ వెళ్ళు, నీ కుమారుడు చావలేదు, ఆయన బ్రతికే ఉన్నాడు, వెళ్ళు అని ప్రభు చెప్తే దేన్ని నమ్మి వెళ్ళాడు ఆయన? ఈ ఆరాధన ముగించుకుని మీరు దేవుని మాటను నమ్మి, దేవుని మాట అనే మూటను నెత్తి మీద పెట్టుకుని మీరు వెళ్ళండి. మీరు వెళుతుండగానే మీకు ఎదురుగా సమాధానం రాబోతుంది, శుభ సమాచారం రాబోతుంది. నీ ఇంట్లో ఇక ఆ సమస్య లేదు, ఇక నీ ఇంట్లో ఆ మరణపు వార్త లేదు, నీ ఇంట ఇక మరణపు వాసన కాదు, జీవపు సువాసన పరిమళించేటట్లుగా ప్రభు కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా. మీరు వెళ్ళండి, ఖచ్చితంగా ఎవరు రాబోతున్నారు మీకు ఎదురుగా. ఎవరు రాకపోయినా కనీసం ఫోన్ కాల్ అయినా రాబోతుంది. నేను మీకు చెప్పానండి, గుడారాల పండుగకు వచ్చి ఒక సహోదరుడు, మేబీ వాళ్ళు మహారాష్ట్ర అనుకుంటాను, వాళ్ళు గుడారాల పండుగకు వచ్చి వెళ్ళేటప్పుడు ఆఖరి రోజు వాక్యం చెప్తున్నాను, మీరు వెళ్ళేటప్పుడే దేవుడు మీకు శుభ సమాచారాన్ని మోసుకొని వస్తారు అని అంటే, దారిలో ఉండగానే మీకు దేవుని మాటలు, లేకపోతే మీకు ఒక మంచి సూచన దేవుడు ఇవ్వబోతున్నాడు అని చెప్పడం జరిగింది. నమ్మారు, ఆ మాట నమ్మారు, ఆ మాటను విశ్వసించాడు. బయలుదేరి వెళ్తున్నప్పుడు వాళ్ళు హుబ్లీలో ఇంకా ట్రైన్లోనే ఉన్నారంట. ఇంకా మహారాష్ట్ర వాళ్ళు ప్రవేశించి కర్ణాటకలో ఉన్నారు. ఆంధ్ర బార్డర్ దాటి కర్ణాటక వెళ్ళి, కర్ణాటక నుండి అటు మహారాష్ట్ర వెళ్ళాలి వాళ్ళు ఇంకా అంటే 3 రాష్ట్రాలు, 2 రాష్ట్రాలు దాటి వాళ్ళు వచ్చారు. ఇక దారిలో ఉండగానే హుబ్లీలో ఉన్నారంట. ఫోన్ వచ్చిందంట. అంటే ఆయన ఇంతకుముందు ఎప్పుడో ఉద్యోగానికి అప్లై చేసుకున్నారు. ప్రియులరా, ఉద్యోగం వచ్చిందని మెసేజ్ వచ్చిందంట. హల్లెలూయా. మీరు ఈ మాట నమ్మి బయలుదేరి వెళ్ళండి. దారిలో ఉండగానే మీకు ఉత్తరం రాబోతుంది, శుభ సమాచారం వినబడుతుంది, శుభకరమైన ఆనవాళ్ళను దేవుడు దయచేయబోతున్నాడు, మేలు కలగబోతుందనే వార్త మీరు వినబోతున్నారు. ఇది మేలు కలుగు మార్గము. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఆయన మాట నమ్మాలి, వాక్యాన్ని విశ్వసించండి, ఆ వాక్యమే మిమ్మల్ని స్వస్థపరుస్తుంది. ఆయన మాటను విశ్వసించండి, ఆయన మాటే మీకు పరిపూర్ణమైన స్వస్థతను అనుగ్రహించబోతుంది. ఆయన అడిగాడు, ఎప్పుడు బాగైంది మనోడికి? ఆ ప్రధాని అడిగాడు. ఆయన ఒక ప్రధాని అండి. ఆ ప్రధాని అడుగుతున్నాడు, ఎప్పుడు బాగైంది మనోడికంటే సరిగ్గా 1 గంటకు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పక్కన ఉన్నట్టు యేసయ్య మనకు చెప్పింది ఏ టైంకి అంటే సరిగ్గా 1 గంటకు అన్నాడు. వాడు బతికే ఉంటాడని, వాడికి ఏం కాదని సరిగ్గా 1 గంటకి ఇక్కడ చెప్పాడు. అక్కడ 1 గంటకు జ్వరం వదిలిపోయింది. ఇప్పుడు సమయం చూసుకోండి ఎంత? ఇప్పుడు వాచ్ ఉంటే చూసుకోండి, ఫోన్ ఉన్న చూసుకోండి, టైం ఎంత ఇప్పుడు? 6:32. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత అడగండి ఏ టైంకి మేలు జరిగిందని. మీరు ఇంటికి వెళ్ళి కనుక్కుంటే వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు 6:32. చప్పట్లు కొడుతూ అందరూ హల్లెలూయా. నీకు మేలు కలుగునుగాక. ఆయన మాట వల్ల నీకు మేలు కలుగునుగాక. ఆయన మాట వినుట వల్ల నీకు మేలు కలుగునుగాక. ఆయన మాట వినుట వల్ల నీకు మేలు కలుగునుగాక. ఆయన మాట వినుట వల్ల నీకు స్వస్థత కలుగునుగాక. వాక్కును పంపి దేవుడు స్వస్థపరచబోతున్నాడు. వాక్కును పంపి స్వస్థపరచబోతున్నాడు. హల్లెలూయా. ఏలినవాడా, మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, మాకు ఏమీ దొరకలేదు. చేత కాక కాదు, చేపలు పట్టడం రాక కాదు,
కానీ రాత్రంతా ప్రయాసపడిన ఏ మాత్రం ప్రయోజనం లేదు. ఓ నైట్ ఒక గంట అరగంట ప్రయాసపడి ఆపేసిన ప్రయత్నాలు కాదు. ఓ నైట్ రాత్రంతా ప్రయాసపడిన, ఏలినవాడా మేము రాత్రంతా ప్రయాసపడిన, మాకేమీ దొరకలేదు. ఇప్పటికీ 10 సంవత్సరాల నుండి, 15 సంవత్సరాల నుండి, 20 సంవత్సరాల నుండి ప్రయత్నించి విఫలమైపోయావేమో. తెలివి ఉండి, జ్ఞానం ఉండి, చదువు ఉండి, నాలెడ్జ్ ఉండి, తెలివితేటలు ఉండి ట్రై చేసి విఫలమైపోయావేమో. అందం ఉండి, ఆరోగ్యం ఉండి, ఉద్యోగం ఉండి, వ్యాపారం నుండి, పేరుండి, పలుకుబడి ఉండి, బ్యాక్గ్రౌండ్ ఉండి, గొప్పింట్లో పుట్టి ఏంటంటే జీవితంలో జరగవలసిన మేలు ఒకవేళ జరగట్లేదేమో, నీ తెలివి పనికి రాలేదేమో, నీ ఆరోగ్యం పనికి రాలేదేమో, నీ ఆలోచనలు పనికి రాలేదేమో, నీ ప్రయాస అంతా వృధా అవుతుందేమో. నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ ఉదయకాల సమయం దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ప్రభు, ఏలినవాడా మేము రాత్రంతా ప్రయాసపడిన, మాకే ప్రయోజనం లేకుండా పోయింది అని అంటే యేసు ప్రభు అంటాడు, నీ పడవను కొంచెం లోతుకి నడిపించు. ప్రైజ్ ది లార్డ్. ఇంకొకసారి అంటారా? ఆల్రెడీ ట్రై చేశాను కదా అంటే, లేదు ఇంకొకసారి కొంచెం లోతుకు తీసుకెళ్ళాడు. పడవను కొంచెం ముందుకు తీసుకెళ్ళాడు. లోతుకంటే మరీ మీరు లోతుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, కొంచెం ఒక 2 అడుగులు ముందుకు వెళ్ళండి. లోతుకి వెళ్ళంటే పాస్టర్ ఇంకొక 30 సంవత్సరాలు అంత లోతుకి వెళ్ళాలా? ఇప్పటికీ అలసిపోయి సొమ్మసిల్లిపోయి సొక్కిపోయాం. ఇంకా ఓపిక లేదు, ఇంకా లేదు పాస్టర్ గారిని, ఇంకా అనవసరం, ఇక ప్రయత్నించడం అనేది, ఇంకా ప్రయత్నించిన పాస్టర్ గారిని ఇంకా చాలా అనుకుంటున్నారేమో. ఇంకొకసారి ప్రైజ్ ది లార్డ్, ఇంకొకసారి ప్రభులో మీరు ప్రయత్నించి చూడండి. ప్రభు మాట్లాడక ముందు నీవు ప్రయత్నించావు, ఇప్పుడు ప్రభు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఆయన మాట లేకుండా నీవు వెళ్ళావు, ఇప్పుడు ఆయన మాట చొప్పున వెళ్తున్నావు. ఆయన మాట లేకుండా ప్రయత్నించావు, ఇప్పుడు ఆయన మాటతో ప్రయత్నిస్తున్నావు. ప్రియులారా, వెళ్ళి వల వేస్తే సముద్రం అంతా ఎవరి స్వాధీనంలో ఉంది? చెప్పండి, సముద్రం ఎవరి స్వాధీనంలో ఉంది? చెప్పాలి. సముద్రం లోతులో ఉన్న చేపలు ఎక్కడైనా ఉన్నాయి, మనకెందుకు? ఈ భూమి మీద నీకు కావలసింది ఎక్కడైనా ఉన్నాయి. ఈ భూమి మీద నీకు కావలసిన వరుడు, తల్లి నాన్న, నీకు కావలసిన వరుడు భూమి మీద ఎక్కడైనా ఉన్నాయి. అమెరికాలో ఉన్నాడా? ఆస్ట్రేలియాలో ఉన్నాడా? న్యూజిలాండ్లో ఉన్నాడా? ప్రైజ్ ది లార్డ్. ఎక్కడున్నాయి? ఆఫ్రికాలో ఉన్నాడా? అమెరికాలో ఉన్నాడా? చైనాలో ఉన్నాడా? ఎక్కడుంటే ఏమైంది? నీకు కావలసిన వరుడు, తమ్ముడు, నీకు కావలసిన వధువు, నీకోసం దేవుడు సిద్ధపరిచిన జీవిత భాగస్వామి ప్రపంచంలో ఏ మూలలో ఉన్నా ఆయన మాటను బట్టి నువ్వు ముందు అడుగు వేయగలిగితే, సముద్రపు అగాధములో దాగి ఉన్న ఆ మత్స్య సంపద మాట చెప్పున వల వేస్తే ఏంటి విస్తారమైన చేపలు వచ్చి వలలో పడ్డాయి. చెప్పట్లు కూడా మొదలు గట్టిగా హల్లెలూయా. ఎంత విస్తారంగా వచ్చినాయి అంటే ప్రియులారా, 2 పడవలు నిండిపోయాయి. నీవు ఆశీర్వదించబడ్డమే కాకుండా దూరంలో ఉన్న తమ సహోదరులకి వాళ్ళు సూచనలు ఇచ్చారండి. దూరంలో ఉన్న తమ సహోదరుని పిలవడం జరిగింది. వాళ్ళు తమ పడవను తీసుకొచ్చారు. 2 పడవలు నిండిపోయేటట్లు ఆయన మాట చొప్పున మీరు ప్రయత్నించి చూడండి, మీకు మేలు కలగబోతుంది. 2 అంతలుగా దేవుడు మేలు చేయబోతున్నాడు. 2 అంతలుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. నీ గిన్నె నిండి పొంగి పొర్లబోతుంది. దేవుని వాక్యం ద్వారా నీ పాత్ర నిండి పొంగి పొర్లబోతుంది. ఈ ఆగస్టు మాసంలో 2 అంతల ఆశీర్వాదాన్ని అనుభవించబోతున్నారు. ఆల్రెడీ మనం ఇప్పటికే సాక్ష్యం విన్నాం. దేవుడు ట్విన్స్ని దేవుడు దయచేశాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ట్విన్స్ ఇస్తాడో లేకపోతే 3 ఇస్తాడో ఒకే కాన్పులో దేవుడు 2 అంతలుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. 2 అంతలుగా దేవుడు మీకు మేలు చేయునుగాక. 2 అంతలుగా మేలు చేయునుగాక. ఆయన మాటను మీరు విశ్వసించండి. నరునికి ఎప్పుడు మేలు అంటే, అయ్యో నా ప్రజలు నా మాట వింటే ఎంత మేలు. వినండి నా మాట. యేసయ్య అంటే నా మాట వినండి, దేవుని మాట వినండి, వాక్యాన్ని వినండి. దేవుని వాక్యం సమృద్ధిగా మన ఇంట వినబడనివ్వండి. దేవుని వాక్యాన్ని ప్రకటించనివ్వండి. దేవుని మాట ఎల్లప్పుడూ మన ఇంట మ్రోగుతూ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఈ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోండి. దేవుని వాక్యం ఫోన్లో ఉన్నాయి,
ఫోన్లో ఉన్నాయి, ఆడియో బైబిల్స్ ఉంటాయి. ఆడియో బైబిల్స్ ఉంటాయి, ఆన్ చేసి వింటూ ఉండండి. మీరు ఇల్లంతా వాక్యం చేత నింపబడాలి. దేవుని వాక్యం ఎక్కడుంటే అక్కడ దయ్యాలు పొరపాటున రాదు, వచ్చిన వెళ్ళగొడతాడు. వెళ్ళను అంటదేమో వెళ్ళగొడతాడు ప్రభు, వదలను అంటదేమో దేవుడు వదలగొడతాడు. హల్లెలూయా, స్వస్థపరుస్తాడు. ఆమేన్. సరే, ఇంకొక మాట కూడా చదవండి. కీర్తన 100. ఎప్పుడు మేలు కలిగే మార్గం ఏంటో. సెకండ్ పాయింట్ 133వ కీర్తన మొదటి వాక్యం త్వరగా. సహోదరులు ఐక్యత కలిగి ఉంట, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలము వలె ఉండును. సియోను కొండల మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె ఉండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా. సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. మరి సహోదరుల గురించి ఎందుకు రాయలేదో నాకు అర్థం కాదు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ సహోదరులు కావచ్చు, సహోదరులకు కావచ్చు, కలిసి ఉండాలి. అపోస్తల బోధలోను, సహవాసలోను, రొట్టె విరుచుటలను, ప్రార్థన చేయటలను ఎడతెగక ఉండాలి. 120 మంది శిష్యులు, శిష్యులు మేడగదులు ఏక మనసుతో వాళ్ళు ప్రార్థన చేస్తారు. ఏక మనసు ఉండాలి, ఏక భావం ఉండాలి, ఏక తాత్పర్యం ఉండాలి. సహోదరులు కలిసి నివసించాలి, అప్పుడే మేలు కలుగుతుంది. సహవాసాన్ని పాడు చేసే, ఐక్యతను పాడు చేసే, ద్రాక్ష తోటను పాడు చేసే గుంట నక్కలు తిరుగుతుంటాయి, ఐక్యతను పాడు చేస్తాయి. పరిశుద్ధాత్ముడు కలుగు చేసిన ఐక్యతను కాపాడుకోవడానికి శ్రద్ధ వహించాలి. సహవాసాన్ని కాపాడుకోవాలి, ఐక్యతను కాపాడుకోవాలి. స్వార్థపూరితంగా మనం ఆలోచించకూడదండి. ఒక అడవిలో ఒక 100 ఎద్దులు ఉన్నాయంట, అడవి ఎద్దులు. వాటన్నిటికీ ఒక నిబంధన ఉందంట. ఏంటి ఆ నిబంధన అంటే, సింహం వచ్చినప్పుడు ఏ ఒక్కరు చూసినా వెంటనే మనందరికీ మెసేజ్ చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఓలాగా శబ్దం చేయాలి. ఎదిగో సింహం వస్తుందంటే అందరూ తప్పించుకొని పారిపోవడము, లేకపోతే అందరూ కలిసి ఏకదాటిగా దాని మీదకి వెళ్ళడము, అందరూ కలిసి సింహాన్ని ఎదిరించడము, ఇలా వాటన్నిటికీ ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన బట్టి తరతరాలుగా అవి నడుచుకుంటూ వస్తున్నాయండి. కనుకనే ఎన్ని సింహాలు వచ్చినా అడవి ఎద్దులు భయపడవండి. భయపెట్టేసి సింహాన్ని భయపెట్టి తరిమేస్తుంది. ప్రియమైన వారరా, ఒకరోజు ఆ గుంపులో ఉన్న ఒక ఎద్దుకి సింహం రావడం చూసిన తర్వాత ఇది అనుకునింది, వీళ్ళందరికి చెప్పి మళ్ళీ వీడు వాళ్ళకి చెప్పి వాళ్ళు వీళ్ళకి చెప్పి ఇవన్నీ ఎందుకు, నా మటుకు నేను సేఫ్గా ఉంటే సరిపోలా, నేను సురక్షితంగా ఉంటే సరిపోలా అని చెప్పి చిన్నగా అది ఎవరికి చెప్పకుండా తనంతట అది తప్పించుకొని వెళ్ళిపోయింది. ఆ తర్వాత సింహం వచ్చి ఎవరి మీద ఏదో ఒక దాని మీద దాడి చేసినట్టుందండి. ఆ తర్వాత ఇది ఒక అంటువ్యాధి. స్వార్థం అనేది అంటువ్యాధి. స్వార్థం అనేది ఎలాంటిదండి? అంటువ్యాధి. మన భారతదేశంలో మనం పలుచోట చూస్తాం, తార్ రోడ్ వేసారు అక్కడ. మీరు యూట్యూబ్లోకి వెళ్ళి చూస్తే తెలిస్తే తార్ రోడ్ వేసి ఉంటారు అక్కడ. తార్ రోడ్ వేస్తే కొంతమంది ఏం చేస్తారు తెలుసండి, అప్పుడే వేసి వెళ్ళినట్టున్నారండి, ఆ తారంతటిని బకెట్లోకి డ్రమ్లోకి ఎత్తుకుని వెళ్ళి వాళ్ళ ఇంటి ముందు పరుచుకుంటున్నారు. మీకు అర్థమైందండి? అరే, ఇది దారి కోసం గవర్నమెంట్ వేసింది కదా, ప్రజలకు మేలు జరగడానికి కదా ఈ రోడ్ వేశారు, దీన్ని తవ్వి తీసుకెళ్ళిపోతే ఎట్లా, అవన్నీ ఆలోచించరు. స్వార్థం. నేను బాగుంటే చాలు అనుకోవడం కాదండి మేలు. అది తనంతటా అది చూసుకొని వెళ్ళిపోయింది. ప్రమాదం జరుగుతుంది. అసలు అంటువ్యాధులకు అందరికీ ఏమనిపించింది అంటే, నాకెందుకు ఆడలేని గొడవ, నాకెందుకు ఆడు సుఖం చూసుకున్నప్పుడు నేనెందుకు నా సుఖం చూసుకోకూడదు, వాడు ఆ రోజు మొదలుకొని ప్రియులారా, సింహం వచ్చినప్పుడంతా ఏ ఎద్దు అయితే చూస్తుందో అది చిన్నగా జారుకొని వెళ్ళిపోతుంది. ఇలాగే జరగ ఆ సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఆ సింహపు దాడి వల్ల ఆ ఎద్దుల సంఖ్య తగ్గుతూ వచ్చింది, వాటి బలం తగ్గుతూ వచ్చింది, వాటిలో భయాలు పెరుగుతూ వచ్చాయి. ఒకసారి ఇలాగే సింహం ఆ ఎద్దుల మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు అవన్నీ పరిగెత్తడం ప్రారంభించిందండి. అవి పరిగెత్తుతున్నప్పుడు మొట్టమొదటిగా దీనికి ఏ ఎద్దైతే విత్తనం వేసిందో, స్వార్థపూరితమైన ఆలోచనతో ఏదైతే ప్రయత్నించిందో, అది కాళ్ళు జారి స్లిప్ అయి కింద పడిపోయిందండి. కాళ్ళు బెణికి కింద పడిపోయింది. మిగతా ఎద్దులన్నీ కూడా వాటి మీద ఎక్కి తొక్కుకుంటూ వెళ్ళిపోయింది.
తొక్కుకుంటూ వెళ్ళిపోతే సింహం వచ్చి దాన్ని చంపలేదు కానండి, తన సహోదరుల వల్లనే అది చంపబడింది. ఎందుకంటే స్వార్థమైన విత్తనం వలన, స్వార్థపూరితంగా ఆలోచించడం వలన చివరికి అన్ని ఎద్దులు ఇది ఎవరు ప్రాణాలు కాపాడుకునే ప్రాసెస్లో, ప్రక్రియలో అన్ని దీన్ని తొక్కుకుంటూ వెళ్తే చివరికి ఇది చచ్చి శవమై తేలింది. కాబట్టి నేనే బాగుండాలనుకునేది స్వార్థం, అందరూ బాగుండాలనుకునేది నిస్వార్థం. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ బాగుంటే ఆటోమేటిక్గా మనం బాగుంటాం, అంతే. స్తోత్రం చెప్పడం గట్టిగా. అందరూ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా మనం హెల్తీగా ఉంటాం. అందరూ క్షేమంగా ఉంటే ఆటోమేటిక్గా మనం క్షేమంగా ఉంటాం. అందరూ సుఖంగా ఉంటే వారి మధ్యలో మనం సుఖంగా ఉంటాం. అందరికీ ఆరోగ్యం ఉంటే వారి మధ్యలో మనం ఆరోగ్యంగా ఉంటాం. అందరూ రోగులు అయితే వాళ్ళ మధ్యలో మనం కూడా రోగులుగా మారే ప్రమాదం ఉంటుంది. అందుకే నా రోగం తగ్గాలనడం కన్నా అందరి రోగాలు తగ్గించాలి. స్తోత్రం చెప్పడం గట్టిగా. నేను ఆశీర్వదించబడాలి అనేదానికన్నా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఆశీర్వదించబడాలి. నేను క్షేమంగా బ్రతకాలనుకోవడం కన్నా ఏంటండి, అందరి క్షేమాన్ని మనం కోరుకున్నప్పుడు, మీరు ఏ దేశంలో ఉంటారో ఆ దేశంలో ఉన్న వాళ్ళ కోసం మీరు ప్రార్థన చేయండి. ఆ దేశ ప్రజలకి క్షేమం కలిగినప్పుడు, మేలు కలిగినప్పుడు అది మీ క్షేమానికి కారణమవుతుందని బైబిల్ సెలవిస్తుంది. నీవు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా. నేను ఒక విషయం మీకు చెప్తాను, పాటిస్తే మంచిది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు ఒక బాధ్యత, ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తాను మీకు. అది మీరు చేస్తే మంచిది. మీరు ఒక వీధిలో ఉన్నారంటే మీరు ఆ వీధిలో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకొని వాక్ చేయండి. మీరు కూరగాయలకి వెళ్తారు, వెళ్ళేటప్పుడు ఆ వీధిలో ఈ చివరి మీ ఇల్లు, ఆ చివరిలో కూరగాయలు కొట్టు, లేదు మధ్యలో మీ కూరగాయలు కొట్టు అనుకోండి, మధ్యలో మీ ఇల్లు అనుకోండి, కూరగాయలు కొట్టు అనుకోండి. కావాలని మీరు ఆ చివరికి వెళ్ళండి. ఆ చివరికి వెళ్ళి ఆ చివరి నుండి ఇటు వెళుతూ, దేవా ఈ ప్రాంతాన్ని మీరు ఆశీర్వదించండి, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆశీర్వదించబడాలి, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలి, ఈ వీధిలో ఉన్న వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉండాలి అని వెళ్ళి కూరగాయలు తీసుకుని మళ్ళీ ఇటు వస్తూ, ప్రభా ఈ వీధిలో ఉన్న వాళ్ళందరికీ మేలు చేయండి, మంచి చేయండి ప్రభా అని చిన్న ప్రార్థన చేసుకుని మీ ఇంటికి వచ్చేసేయండి. ప్రైజ్ ది లార్డ్. ఆ వీధిలో ఉన్న వాళ్ళందరూ రక్షించబడతారు. రక్షణను గురించిన ఉత్సాహ సునాదాలు వినబడుతుంది. ఆ వీధిలో ఉన్న వాళ్ళు కాపాడబడతారు. వేరే ఏం వద్దు. మారు మనసు పొందండి, రక్షణ పొందండి, బాప్టిజం పొందండి, బాప్టిజం పొందకపోతే మీరు నరకానికి పోతారు, ఇవన్నీ వద్దు. జస్ట్ మీరు ఓ ప్రేయర్ వాక్. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. మీ కుటుంబ సభ్యుల కోసం ఒక చిన్న ప్రార్థన చేసి చూడండి. మీ రిలేటివ్స్ని, బంధువులందరినీ తలంచి ఒకసారి ప్రార్థన చేసి చూడండి. వారంలో ఒకరోజు మీ ఫ్యామిలీ మెంబర్స్, నీ మైండ్లో, నీ ఆలోచనలో ఉన్న వాళ్ళ కోసం ఒకసారి ప్రార్థన చేసి చూడు. మీరున్న ప్రాంతంలో చిన్న ప్రేయర్, మళ్ళీ దానికోసం సిద్ధపడిపోయి బెత్తర సోపులు చూస్తూ ఎవరైనా అట్లా కాదు. మీరు కామ్గా ఒక వాక్ చేసుకుంటూ వెళ్తూ, ప్రైజ్ ది లార్డ్, ఒక చిన్న ప్రేయర్ చేసి చూడండి. ఆ ప్రాంతం ఆశీర్వదించబడుతుంది. కాబట్టి స్వార్థపూరితమైన ఆలోచన, నేను బాగుండాలి, నేను తప్పించుకుంటే చాలు, ఎవడేమైతే నాకెందుకు, నేను బాగుంటే చాలనుకునేది స్వార్థం. ఎప్పుడు మేలు కలుగుతుంది మనిషి కంటే, వాక్యం సెలవిస్తుంది, సహోదరులు ఐక్యత కలిగి నివసించాలి, కలిసి నివసించాలి. కలిసి మాట్లాడి వెళ్ళిపోవడం వేరు, కలిసి నివసించాలి. కుటుంబ సభ్యులందరితో కలిసి నివసించాలి. నీ భర్తతో కలిసి నివసించాలి, నీ భార్యతో కలిసి నివసించాలి, నీ పిల్లలతో కలిసి నివసించాలి, నీ తల్లిదండ్రులతో కలిసి నివసించాలి, నీ అత్తమామలతో కలిసి నీవు నివసించాలి, కుటుంబ సభ్యులతో కలిసి ఐక్యత కలిగి నివసించాలి. అది మేలు, అది మనోహరము. ప్రైజ్ ది లార్డ్. అది అహరోను తల మీద పోయబడి గడ్డు మీదుగా కారి అంగీల అంచు వరకు దిగిజారిన పరిమళ తైలం వలె ఉంటుంది. అక్కడ పరిమళ సువాసన ఉంటుంది, అక్కడ అభిషేకించబడిన పరిమళ సువాసనగా ఉంటుంది. ఆశీర్వాదం, శాశ్వత జీవం అచ్చట ఉంటుందండి. ప్రభు చెప్పాడు అక్కడ ఉండని. ఆశీర్వాదం, శాశ్వత జీవం. వేర్ ఆర్ యూ? ఎక్కడున్నారు మీరు? సార్ మేము ఇక్కడ టీ తాగుతున్నాం. ఇటు రండి అర్జెంటుగా. మీరు ఎక్కడ ఐక్యత ఉంటుందో ఆ చోట మీరు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ ఏ సేవలో ఐక్యత ఉంటుందో అక్కడ నీవు ఉండాలి. ఏ ఫ్యామిలీలో ఐక్యత ఉంటుందో అక్కడ నీవు ఉండాలి. కనుక అదే మనకు మేలు. ప్రైజ్ ది లార్డ్. 128 కీర్తన మొదటి వచనం చదవండి, ముగించేస్తాను నేను. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచేవారు ధన్యులు. నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితను అనుభవిస్తావు. నువ్వు ధన్యుడవు, నీకు మేలు. నీవు ధన్యుడవు, నీకు మేలుగు. దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి, ఆయన త్రోవలో నడిపించబడాలి.
వారికి దేవుడు మేలు చేస్తాడు. ఏంటి ఆ మేలు అంటే, అక్కడ వరుసగా మనం చాలాసార్లు చదువుకున్న మాటలన్నీ అక్కడ ఉంటుంది. నిశ్చయముగా నీ చేతిలో కష్టార్జన నువ్వు అనుభవిస్తావు, ఇది నీకు మేలు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్ల ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివల మొక్కల వల్ల, నీ పిల్లల పిల్లల పిల్లలు నీవు చూస్తావు. ఆమె చెప్పడం గట్టిగా. కొంతమంది అనుకుంటారు, అయ్యా నా కొడుకు పెళ్ళి చూడగలుగుతానా, నా కూతురు పెళ్ళి చూసి పోగలుగుతానంటే పిచ్చిదానా. నీవు నీ కూతురు పెళ్ళి కాదు, నీ కొడుకు పెళ్ళి కాదు, నీ మనవడు పెళ్ళి చూడాలి, నీ మనవరాలు పెళ్ళి చూడాలి, వీలైతే నీ ముని మనవడి పెళ్ళి కూడా చూడాలి. అంతటి దీర్ఘాయువుని దేవుడు నీకు అనుగ్రహించాలి. చప్పట్లు కూడా మొదలు గట్టి 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 హుషారుగా ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచు. మేలు 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 కలుగునుగాక, మేలు కలుగునుగాక, మేలు కలుగునుగాక. అందరూ ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. ప్రేమ స్వరూపి, మీ కార్యాల కొరకు స్తోత్రాలు. మీరు మాట్లాడిన మాటలన్నిటిని బట్టి స్తోత్రాలు. మేలు కలుగు మార్గం ఏదని అడిగి అందులో నడుచుకుంటే నెమ్మది కలుగుతుందని సెలవిచ్చారు. నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకున్నట్లు మేలు కలుగు మార్గం ఏదో చూపినందుకే స్తోత్రాలు. నీ మాట విన్నప్పుడు మేలు కలుగుతుందని, ఐక్యత కలిగి నివసించినప్పుడు మేలు కలుగుతుందని, దేవా నీ యందు భయభక్తులు కలిగి నీ త్రోవలు నడిచినప్పుడే మేలు కలుగుతుందని సెలవిచ్చారు. నీ మాటలన్నిటిని మా జీవితంలో స్థిరపరచమని వేడుకుంటాం. నీ మాటలన్నీ కూడా మా జీవితంలో వాగ్దానాలుగా మీరు మార్చినందుకు స్తోత్రం. వాగ్దానాన్ని విశ్వసించి బయలుదేరి వెళుతున్నాం స్వామి. నీ మాటలు నమ్మి బయలుదేరి వెళుతున్నాం తండ్రి. త్రోవలో ఉండగానే ఘనకార్యాలు చేయబోతున్నందుకే స్తోత్రం. మార్గంలో ఉండగానే మహిమ కలిగిన కార్యాలు చేయబోతున్నందుకే స్తోత్రం. కృప చూపించి ఆశీర్వదించి మహిమను పొందుకోమని యేసు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.